కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం ముదురుతోంది. దేవాదాయ మంత్రి సురేఖ కడియం శ్రీహరి దేవాదాయ శాఖ రివ్యూ అంశాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన అంశాన్ని సైతం మహేష్ కుమార్ గౌడ్ కి వివరించినట్లుగా తెలుస్తోంది. మహిళా మంత్రిని టార్గెట్ చేస్తూ జిల్లా రాజకీయాలలో కడియం తనని ఇబ్బంది పెడుతున్నారని సురేఖ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. త్వరలో వివాదం పరిష్కరిస్తామంటూ సురేఖకు పీసీసీ చీఫ్ హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్డిక కాంగ్రెస్ లో శ్రీహరి మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం ముదురుతున్నట్లుగానే మనకి తాజా బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేసినటువంటిగా మహేష్ కుమార్ గౌడ్ వివరించారన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి. ఏదైతే కొండా సురేఖ వివాదం అయితే ఈ రోజు గాంధీ భవన్ లో మాత్రం కీలకంగా ప్రస్తావన కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిల్లా రాజకీయాలపై తన పట్టు చేజారిపోతుందనే ఒక వాదనతో తను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆశ్రయించారు. తెలుసు గత 2 రోజులుగా తనకు జరిగినటువంటి పరాభావాన్ని ఇటు రాష్ట్ర అధిష్టాన పెద్దలకు కేంద్ర అధిష్టాన పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసి వాట్సాప్ ద్వారా అటు రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడమే కాకుండా సమాచార లేఖ ద్వారా అటు మీనాక్షి నటరాజన్ కూడా పంపించినట్టుగా సురేఖ చెప్తుంది. అయితే జిల్లా రాజకీయాలపై కొంతమంది కావాల్సుకొని పనిగట్టుకొని నా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇలాంటి వ్యవహరిస్తున్నారు, ఇందులో కడియం శ్రీహరి మొదటి పాత్ర పోషిస్తున్నారు అనేది మాత్రం కొండా సురేఖ వాదన అయితే కొనసాగుతుంది. అయితే కొండా సురేఖ వాదనపై అటు కడియం శ్రీహరి నిన్న మనకు కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తను మంత్రిగా ఉండి తన మంత్రి స్థానంలో తను చేయాల్సిన పనులు ఇంకోరితో చేయించుకోవద్దు, తను రాజకీయంగా ఎదగాలే తప్ప ఇట్లా రాజకీయంగా ఎదిగిన వారిని దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేస్తూ వార్తలు ఎప్పుడు నిలవకూడదు అని చెప్పేసి అటు కడియం శ్రీహరి సూచనలు బయటకు వస్తున్నాయి. దీనిపై మరింత ఆక్రోశానికి గురైనటువంటి మంత్రి కొండా సురేఖ ఈ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దకు వెళ్లి లిఖిత పూర్వకంగా లెటర్ రాసి తన విన్నపాన్ని వేయించుకుంది. అయితే ఈ రోజు మహేష్ కుమార్ గడిచిన కొండా సురేఖకు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సమస్యను త్వరలో నెరవేరుస్తామని చెప్పడమే కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ హితావు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఈ విషయంపై అటు రేవంత్ రెడ్డి అదేవిధంగా అటు మీనాక్షి నటరాజన్ కూడా ఈ నెల 14వ తారీఖు నాడు అటు హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు చెప్పడంతో అక్కడి నుంచి టీపీసీసీ భవన్ నుంచి అక్కడి నుంచి కొండా సురేఖ వెనుదినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గాని ఇటు రేవంత్ రెడ్డి గాని అటు మీనాక్షి నటరాజన్ గాని ముగ్గురు కలిసి క్రమశిక్షణ కమిటీకి పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీరిద్దరిని పిలిపించి సమన్వయంగా సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మాత్రం ప్రస్తుతం తెలుస్తోంది. అటు కొండా సురేఖ వర్సెస్ ఇటు కడియం శ్రీహరి అనే వివాదం అయితే గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున హీటెక్కుతున్నటువంటి సందర్భం కలుగుతుంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లానే కాకుండా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపే విధంగా అయితే కొనసాగుతున్నాయి. అటు కడియం శ్రీహరి గతంలో కూడా మినిస్టర్ చేశారు, మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి తనకు ఈ మాత్రం తెలియదా అంటూ కూడా కొండా సురేఖ మీడియా పరంగా కౌంటర్లు కూడా ఇస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. మరి దీనిపైన అటు కడియం శ్రీహరి కూడా ఎలాంటి సమాధానం ఇస్తారో అనేది మాత్రం ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనకు. Right. Thank you, Sridhar.